హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను బంగాళదుంప ఎగ్ కర్రీ ప్రాసెస్ చెప్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని తిరగమాత గింజలు పోపు అంతా వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా దోరగా యాగనివ్వాలి. యాగనిచ్చిన తర్వాత నెక్స్ట్ బంగాళదుంపలు ఫస్ట్ దీంట్లో ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే వేసేసుకోవచ్చు. బంగాళదుంపలు వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి బాగా. అంటే 80% కుక్ చేయాలి, మొత్తం 100% కుకింగ్ వద్దు. 80% కుక్ చేసి కొంచెం సేపు బాగా కుక్ చేసిన తర్వాత ఎగ్స్ వేయాలి. ఎగ్స్ కూడా 3 ఎగ్స్ వేయవచ్చు. నేను వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను. ఓవర్ ప్రాసెస్ చెప్పడానికి తీసుకున్నా. పావు కేజీ బంగాళదుంపలకి 3 ఎగ్స్ పడతాయి, పర్ఫెక్ట్గా పడతాయి. ఇంకా ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో నెక్స్ట్ సాల్ట్ కొంచెం ముందే మాకండి, సాల్ట్ కొంచెం, తర్వాత పసుపు కూడా వేసుకొని కొంచెం బాగా ఆగనిచ్చి, కారం ఇప్పుడే వేయొద్దు, కారం లాస్ట్లో వేయొద్దు. ఈ సాల్ట్ పసుపు ఫస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు కొంచెంసేపు మూత పెట్టి ఆగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మళ్ళీ ఎగ్స్ ఇప్పుడు వేసుకోవచ్చు. ఓపెన్ చేసి పావు కేజీకి 3 ఎగ్స్ వేయండి ఫ్రెండ్స్. 3 ఎగ్స్ బ్రేక్ చేసి ఇవి బాగా 80% కుక్ అయినాయి. ఇప్పుడు 3 ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ వేసి ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వగానే కారం కొత్తిమీర వేస్తే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మటుకి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళన్నా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ట్రై చేసే వాళ్ళైనా ఎక్సలెంట్గా కుదిరిద్ది. బంగాళదుంప ఎగ్ కర్రీ ఫ్రై సూపర్గా ఉండిద్ది. అసలుకి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన యూట్యూబ్ ఛానల్ని, కాటం రాజశ్రీ యూట్యూబ్ ఛానల్. బై బై, సీ యూ.